హాయ్ హలో మామ అందరికి. సో మనకి ఇంటర్లింక్ అప్డేట్ అనేది వచ్చిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. సో చాలా మంది అప్డేట్ చేసుకుని ఉంటారు. సో ఈ అప్డేట్ లో ఒక చిన్న అప్డేట్ అనేది మీకోసం నేను తీసుకొచ్చాను. సో ఆ అప్డేట్ అనేది ఏంటంటే మనకి ప్లే స్టోర్ లో ఇంటర్లింక్ కి రివ్యూ ఇచ్చి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి సో ఆ లింక్ ని ఎవరైతే ఇంటర్లింక్ లో ఫ్రీ వీసా కార్డ్ కి అప్లై చేసుంటారో సో వాళ్ళకి అక్కడ లింక్ అనేది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ అప్డేట్ లో మనకు అదే. సో ఈ లింక్ ని ఎలా చేసుకోవాలి, మనం అక్కడ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఆ లింక్ ని అక్కడ పేస్ట్ ఎలా చేయాలి అనే దానికి మీకు ఫుల్ లెంత్ గా నేను క్లారిటీగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. సో మామ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క షేర్ నన్ను ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ లా ఉంటుంది. సో మామ, వెల్కమ్ టు కింటూ లవ్లీ యూట్యూబ్ ఛానల్. సో మామ, టాపిక్ లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇంటర్లింక్ గురించి ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. సో మామ, టాపిక్ లోకి వెళ్లే ముందు సో ఇప్పుడు మనకి ఇంటర్లింక్ అనేది అప్డేట్ అయింది. సో ఈ విషయం చాలా మందికి తెలిసిందే. సో కొంతమంది చేసుకుని ఉంటారు, సో కాకపోతే ఫర్దర్ గా ఏం చేయాలి, ఈ అప్డేట్ లో ఏం వచ్చింది అనేది తెలియలేదు. సో నేనైతే ఇప్పుడు మీకు ఈ అప్డేట్ లో ఏం చేయాలనేది చెప్తాను. సో ఇది ఓన్లీ ఫ్రీ వీసా కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వాళ్ళే చేయండి ఈ అప్డేట్ ని. సో ఇది వీలైనంత మందికి షేర్ చేయండి, వీసా కార్డు ఎవరైతే అప్లై చేశారో ఫ్రీ వీసా కార్డు వాళ్ళకి. సో ఈ అప్డేట్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ మన ప్రాసెస్ ఏంటనేది మీకు నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో మామ, ఫస్ట్ మీరు ఇంటర్లింక్ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మామూలుగానే అప్డేట్ అనేది అడుగుతుంది. సో మీరు వెంటనే అప్డేట్ అనేది చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత యాప్ ని క్లిక్ చేసుకోండి. యాప్ ని క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ ఆల్రెడీ అప్డేట్స్ అని ఉండుంటాయి. సో ఏమేమి ఇచ్చారు, సో ఈ 5.0.1 లో మనకి ఏమేమి అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ రేటింగ్ అనేది ఉంది. సో రేటింగ్ లో మనం యాప్ కి ముందు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. సో 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఏమొచ్చింది, ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ రివ్యూ ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ ఈ రివ్యూని ఒక చిన్న టైప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ రివ్యూ అనేది కూడా నేను మీకు నా వీడియో లింక్ లో ఇస్తాను. సో మీరు ఇదే రివ్యూని కూడా మీరు కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను వాట్సాప్ లో ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను దీన్ని. సో ఈ రివ్యూని కాపీ చేసుకొని ఈ రివ్యూని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ రివ్యూ దగ్గర మీరు దాన్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకొని ఇక్కడ పైన పోస్ట్ అని ఉంటుంది. సో పైన పోస్ట్ చేయండి. సో ఇంకంతే, మీరు రివ్యూ అనేది పోస్టింగ్ అనేది అయిపోయింది. సో మీకు ఇక్కడ మీ పైనే కనిపిస్తుంటది మీరు ఇచ్చిన రివ్యూ ఏంటనేది. సో 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది అనేది. సో దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది దీని తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని మీకు చెప్తాను. సో మీకు ఇంకొక నేను ఈ ఇమేజ్ ని ఎలా మీరు లింక్ లా మార్చుకోవాలి అనే దాన్ని కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో మామ, ఒకసారి నేను ఈ లింక్ కూడా మీకు నా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేయండి. సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, చూస్ యువర్ ఇమేజ్ అని ఉంటుంది. సో మీరు అప్పుడు ఇక్కడ చూస్ యువర్ ఇమేజ్ దగ్గర ఇమేజ్ ని క్లిక్ చేసుకొని మీరు ఇందాక ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లోనే లింక్ అని ఉంది. సో మీరు ఆ లింక్ ని కాపీ చేయండి. సో కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్లింక్ లోకి రండి. సో ఇంటర్లింక్ లోకి వెళ్ళిన తర్వాత వాలెట్ లోకి రండి. సో వాలెట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో అక్కడ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్లై నౌ అని ఉంటుంది. సో మళ్ళీ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఫ్రీ కార్డ్ నౌ అని ఉంటుంది. సో గెట్ ఫ్రీ కార్డ్ నౌ మీద క్లిక్ చేయండి. సో గెట్ నౌ ఫ్రీ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఆ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ వీసా కార్డ్ కి ఫ్రీ వీసా కార్డ్ కి అప్లై చేస్తుంటారు కాబట్టి సో అంతా మాన్యువల్ గా మీరు ఏదైతే ఇచ్చుంటారో వాలెట్ అడ్రస్ కానీ మీ ఐడి కానీ సో మీరు రీజన్ అయినా కానీ సో అన్ని ఇచ్చుంటారు. సో ఇక్కడ మనకి లాస్ట్ లో కొత్త ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఇందాక ఏ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారో దాన్ని
లింక్ లా కన్వర్ట్ చేసుకోమని చెప్పా కదండి. సో ఆ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకుని దాన్ని లింక్ లా మార్చుకోండి. సో ఆ లింక్ ని ఇక్కడ యువర్ ఆన్సర్ దగ్గర పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి దాన్ని సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టేస్తే కంప్లీట్ అయినట్టే. సో మామ ఇంతే, వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మన వీడియోస్ ని షేర్ చేస్తున్న ప్రతిసారి నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూస్తున్నందుకు. సో మీకు ఇంటర్లింక్ గురించి, పై నెట్వర్కింగ్ గురించి ప్రతి అప్డేట్స్ అనేది నేను మీకు ఇస్తూనే ఉంటాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అవుతాను. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా సరే ఏదైనా నేను రెస్పాండ్ అవుతాను. సో మామ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ లా ఉంటుంది మీ చేసే ప్రతి లైక్, ప్రతి షేర్. ఓకే మామ, నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ వస్తాను. ఓకే, ఉంటా, బాయ్.